పహల్గామ్ ఉగ్రదాడి ఘటన వెనుక ఉన్నది పాకిస్తాన్ అంటూ ఆ దేశంపై కేంద్రం గట్టి చర్యలు తీసుకుంటోంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీనికి ప్రతిగా పాక్ కూడా చర్యలకు దిగింది. భారత్తో వాణిజ్యాన్ని తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించింది. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న ద్వైపాక్షిక చర్యలపై పాక్ స్పందించింది. భద్రతా వ్యవహారాలపై ఏర్పాటైన ఆ దేశ అత్యున్నత కమిటీ కొన్ని గంటల పాటు సమావేశమైంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు మంత్రులు, త్రివిధ దళాలకు చెందిన అధిపతులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సార్క్ వీసా మినహాయింపు పథకం ద్వారా తమ దేశంలో పర్యటిస్తున్న భారత జాతీయులకు అనుమతులతో పాటు ఇతర వీసాలను సైతం పాక్ రద్దు చేసింది. పాక్లోని హైకమిషన్ కార్యాలయంలోని భారత దౌత్య సిబ్బందిని 30కి తగ్గించింది. అంతకుముందు భారత్ కూడా ఇదే చర్యలను ప్రకటించింది. అటారీ బోర్డర్ను మూసివేయాలని భారత్ నిర్ణయించగా పాకిస్తాన్ సైతం వాఘా బోర్డర్ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు పాక్ గగనతలంలోకి భారత్కు చెందిన విమానాలు కానీ, భారతీయ సంస్థలు నడుపుతున్న విమానాలు కానీ ప్రయాణించకుండా ఎయిర్ స్పేస్ను మూసివేసింది. సౌదీ పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ ప్రయాణిస్తున్న విమానం పాక్ గగనతలంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణించింది. ఈ నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. భారత్తో వాణిజ్యాన్ని తెగదెంపులు చేసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సింధు జలాల ఒప్పంద అమలును భారత్ తక్షణమే నిలిపివేయడాన్ని పాక్ ఖండించింది. 24 కోట్ల మంది పాకిస్తానీ పౌరులకు సంబంధించిన అంశంగా పేర్కొంది. సింధు జల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కు ఉద్దేశించిన నీటిని మళ్లించడానికి లేదా ఆపడానికి జరిగే ప్రయత్నాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాకిస్తాన్ తెలిపింది. అటువంటి చర్యలను తిప్పికొడతామంటూ పాక్ వెల్లడించింది.